కావ్య ఏం చేస్తా ఉండవు? ఎవరన్నా మన ఇంటికి పిల్లకాయలు వస్తే చాలు నువ్వు నా బొమ్మలంతా ఇచ్చి చంపిస్తావు. అందుకే ఈసారి అస్సలు రిస్క్ తీసుకోను, ఎత్తి దాచిపెట్టేస్తాను. కావ్య ఫస్ట్ నీ రూమ్ క్లీన్ చేయి. ఎంత గబ్బు ఉంది చూడు, మళ్ళీ ఆ గబ్బులనే పనుకుంటావు. ఆ పిల్లకాయలు ఏమైనా ఇది చూసినారంటే ఇంట్లో పోయి వాళ్ళ అమ్మకి చెప్తారు. బా చాలు చూడు, ఆ పిల్లకాయలు ఏమైనా వచ్చినారంటే వాళ్ళతో బాగా మాట్లాడు, సరేనా? మీ ఫ్రెండ్స్ అట్లా పరిగెత్తిపోవద్దు, పోయిన సరిపోయినట్టుగా. ఏం చెప్పి కాసుకొని ఉంటారు తెలిసిన, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది తెలిసిన ఆ సిచ్యువేషన్. ఏమైపోతుంది, నవ్వుతా నలుస్తా 4 మాట మాట్లాడితే చిన్న పిల్లకాయలు. ఓకే కావ్య టీ పెడతా ఉంటాను, తాగుతావా? అవును, నా బొమ్మలంతా ఎక్కడా? అదా, ఆ పిల్లకాయలు వచ్చింది కదా నిన్న, వాళ్ళకి ఇచ్చేస్తే. ఆ చిన్నోడైతే ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. నీ ఫేవరెట్ బొమ్మ ఉంది కదా, వాడికైతే పిచ్చిగా నచ్చింది. రాత్రి పండుకునేటప్పుడు దాన్ని పక్కలోనే పెట్టుకొని పండుకున్నాడు. దానికి ఎత్తుకొని పోరా అంటే ఇవ్వదని చెప్పినాను కదా. అంత గాడిదలాగా ఉండవు, బొమ్మలతో ఏమన్నా ఆటలాడతావు నువ్వు. వాళ్ళు ఆటలాడే వయసు, వాళ్ళు ఆటలాడుకుంటారు. పో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. గుండు ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్ ఉంది, సరేనా? ఫస్ట్ పోయి కటింగ్ షేవింగ్ చేసుకునిరా. ఆ ముఖం చూడరా ఎట్లుంది, రౌడీ మాదిరి కనపడుతూ ఉండవురా. అసహ్యంగా ఉండవు అసలు. ఇది స్టైల్ మా. దాడి చూడు, ఆ ముఖంలో ఏమైనా తింటే కూడా అట్టే తగులుకుంటుంది. అసహ్యం అనిపించలే నీకే? నీ బాడీకి సోప్ పూస్తావో లేదో, దానికి ఆ బియర్డ్కి మాత్రం బియర్డ్ ఆయిల్ అన్నీ పూసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండవు. ఏం చేయబోతావు దాన్ని మెయింటైన్ చేసి? కాదురా, అదంతా నస అనిపించదా? పెయిన్లు పడిపోతే ఏం చేస్తావురా? మా ఎవరైనా అమ్మాయి చెప్పిట్టారేమో, అందుకే అటు పెట్టిండాడు. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా చెప్పిందా బియర్డ్ లో బాగుంటావనేసి? చెప్పు, మా మమ్మీ కారు ఉంచుతా ఉండింది అనేసి. ఇప్పుడు పోయి ఫస్ట్ షేవింగ్ కటింగ్ చేసుకున్నా. ఇటంతా యా ఫంక్షన్ కి వచ్చే అవసరం లేదు నువ్వు. ఆ మనోళ్ళంతా కారు ఉంచుతారు, వాళ్ళ అమ్మ ఏమో ఇట్టు వదిలేసింది అనేసి. పెద్ద లవ్ ఫెయిలియర్ లాగా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా. ఎట్లుంటాడు కదా? నీకన్నా బ్రౌనీ ఎంతో బెస్ట్ రా, క్లీన్ గా ఉంటాడు. కట్టింగ్ షేవింగ్ చేయకుండా ఇంటికి వచ్చినావంటే కాల్ చేయించేస్తాను, ఫస్టే చెప్పేస్తా ఉంటాను. ఏం సైకోగలరా మీరు? మా కాఫీ. సండే ఒక రోజు వీళ్ళకి మాత్రం రెస్ట్, మమ్మీకి రెస్ట్ ఇద్దామనిలే. తెల్లారు లేస్తానే స్టార్ట్ చేసేస్తాను మా కాఫీ అని. కాఫీ రస్క్ లేదు, బిస్కెట్తో తినేయండి. ఇప్పుడే చెప్పేస్తా ఉంటాను, చికెన్ లేట్ అవుతుంది. మీ డాడీ పోయిండాడు చికెన్ తెచ్చి. సరే కావ్య, మీ డాడీకి ఫోన్ చేయి. చికెన్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఆడి ఎవరితో మాటలు పెట్టుకొని ఉంటాడు. ఇంకా తేలేదు చూడు చికెన్. మా ఇంకా ఎంతసేపు అవుతుంది చికెన్ చేసేకి? 12 అయిపోయింది, ఫుల్ గా ఆకలిస్తోంది. నన్ను అరిస్తే నేను ఆడి నుంచి తెచ్చేది, ఆయన ఇంకా రానే లేదు చికెన్ తీసుకొని. ఆదివారం కొంచెంసేపు కూడా ఉండలేరా? మిగిలిన రోజులు 12 గంటల వరకు పండుకొని ఉంటారు. ఇప్పుడు పండుకోనేది? ఇప్పుడు మాత్రం కరెక్ట్గా 6:30 7 గంటలకు లేసేస్తారు. చేసినానంటే నేనే పిలుస్తాను, పో ఆరాంగా పోయి పండుకో. కావ్య, కావ్య చికెన్ చేసింటాను, లే తిందు. టైం ఎంత? 3. ఫస్ట్ పోయి తినే, ఆకలి అంటా ఉంటుంది కదా. బ్రేక్ఫాస్ట్ ఎవరైనా 3 o'clock చేస్తారమ్మా? ఇంత లేట్ గా ప్రిపేర్ చేస్తావు ఎవ్రీ సండే. నిజంగా తినాలని ఇంట్రెస్ట్ పోతుంది. మీ డాడీకి చెప్పు, ఆయనే కదా పోయి నింది చికెన్ తెచ్చేకి. తెచ్చిందే నేను చేసేసినాను, నా పని అయిపోయింది. చేసి పెట్టిండాను, పోయి వేసుకొని తినండి. కాదు కావ్య, ఎన్ని బట్టలు కొంటావు నువ్వు? 3 years అంతా ఒక్క బట్ట కూడా రిపీట్ చేయకుండా నువ్వు వేసుకోవచ్చు తెలిసిన. అన్ని బట్టలు ఉన్నాయి నీ దగ్గర, కొత్త బట్టలు తీసుకునే అవసరమే లేదు. యావ్ది కావాలో అది చెప్పు, అది పెట్టుకుందాము. వద్దనిందంతా ఎవరికైనా ఇచ్చేద్దాము, వేసుకొని వాళ్ళు కూడా. ఈ టాప్ కావాలంటే అన్ని టాప్ తిరిగి పెట్టేస్తావు పక్కన. మళ్ళీ వేసుకునేది ఆ 2 days అట్లు అన్ని బట్టలు పెట్టుకుని. అసలు నువ్వు చెప్తే నేను పని మనిషి కన్నా ఇచ్చేస్తాను కదా, వాళ్ళకన్నా దేనికన్నా పనికి వస్తుంది. అన్ని బట్టలు ఎత్తి పెట్టి ఏం చేస్తావు? అదే సేమ్ కలర్ది మళ్ళీ 10 జట్లు ఉంటాయి. ఈ వీకెండ్ వార్డ్రోబ్ అంతా క్లీన్ చేసేసి నీకు యాவது వద్దు ఒక మూట కట్టేసి ఎవరికైనా ఇచ్చేద్దాం. కావాలంటే నువ్వు నీ శారీలు ఇచ్చుకోమా, నా బట్టలంతా టచ్ చేయొద్దు. నాకు అన్ని బట్టలు కావాలి. నువ్వు వేసుకో, ఇంకొకరికి నువ్వు వేసుకోనికి. నీకు 3 వార్డ్రోబ్ ఉంది. వాడు చూడు, ఈ ఒక్క వార్డ్రోబ్ లోనే వాడు బట్టలంతా సరిపోయినాయి, అయినా నీకు సరిపోలే. ఈ ఏడదా ఎట్లా తురికేదబ్బా. సండే ఆ ఫ్రెండ్స్ తో ఈ ఫ్రెండ్స్ తో పోవాలని నాటకాలు ఆడొద్దు. వార్డ్రోబ్ అంతా క్లీన్ చేద్దాం. మా సండే నేను బిజీగా ఉన్నాను. నువ్వు లేకపోతే నేను పని మనిషిని కూర్చొని పెట్టి నేను క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ నన్ను అడగకూడదు ఈ టాప్ లేదు ఆ టాప్ లేదు అనేసి. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. శనివారం ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటాం కావ్య. మంచి మంచి బట్టలు, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంతా ఎత్తి పెట్టుకో. సరేమా. వాళ్ళ మమ్మీ నేను ఇది తేలేదు అది తేలేదు అనేసి నన్ను అడగదు, అది ఊరు ఆడ తెచ్చేకి అయ్యలేదు, సరేనా? ఏమేం మ్యాచింగ్ ఉంది కరెక్ట్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇటు చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసేయి ఒకే పారిగా. ఆడంతా మీ అత్త కొంచెం పోజ్ కొట్టేది, ఊరికే ఏదో ఒక విషయం టాంట్ చేస్తానే ఉంటుంది. ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుంది తెలుసా? మళ్ళీ వాళ్ళంతా కొంచెం స్టైల్ మ్యాన్లే, బాగా రెడీ అయ్యి బాగా కనపడాలా. ఆడు చూడు ఆడపిల్లకాయలు వచ్చినామంటే పల్లెటూరు అంటాము, ఎట్లా రెడీ అవుతారు. ఈ 2 ఎత్తుకుంటా. బాగుంది. పర్పుల్ డ్రెస్ కి ఇది 2 మ్యాచ్ అవుతుంది. బాగుంది. ఏది ఎత్తుకునేది? పని చేయి, అన్నీ తీసుకో. మీ అత్తతో ఏమి ఎక్కువ రాసుకొని పూసుకొని ఉండొద్దు. ఏమంటే ఏం అంతే. ఏమైనా మాట్లాడిందా ఈ చెవుల్లో ఇన్నిసి ఈ చెవుల్లో వదిలే. నువ్వు కూడా అత్తతో మాట్లాడతావా? నేనెందుకు దాంతో మాట్లాడతాను? ఫంక్షన్ కి పోతే నవ్వుతా నలుస్తా మాట్లాడాలని నువ్వే కదా చెప్పింది. నువ్వు మీ అబ్బా నవ్వుతా నలుస్తా ఉండండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దండి. నవ్వుతా నలుస్తా ఉండాలంట వీళ్ళ గుంపుతా. వీళ్ళ గురించి మాట్లాడితేనే బీపీ రేజ్ అయిపోతుంది. అపరిచితుడురా నువ్వు.
ఏం వానప్ప అయిపోద్దు, ఎంత జోరుగా వస్తాను తెలుసా. కావ్య టెరెస్ నుంచి బట్టలు ఎత్తుకొని రాపో, తడిచిపోతాయి. కావ్య ఫస్ట్ ఆ టీవీ ఆఫ్ చేయి. తండ్రి చూడు డమ్ 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 అంటా ఉందా. టీవీ ఆడన్నా బ్లాస్ట్ కాబోతుంది, ఆఫ్ చేయి. ఇప్పుడు మొబైల్లో ఆడుతూనే ఉండండి. ఇంకా 5-10 నిమిషాలు కరెంట్ పోలేదంటే చూడు, అప్పుడు తనకలాడండి ఛార్జింగ్ అయిపోయినాక. ఫస్ట్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకో. మా నీ మొబైల్లో 80% ఛార్జింగ్ ఉంది కదా. యాడ్ సరిపోతుంది చెప్పు. ఇంకా ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎవరికి తెలుసు. క్యాండిల్ ఎత్తి పెట్టినారా? ఫస్ట్ ఎత్తి పెట్టు. సరే కర్మ, ఇప్పుడే టీ పెట్టేస్తా ఉండాను. మా ఉడుకుడుగ్గా బజ్జీలు చేసి. బజ్జీలు కావాల్సింటే బయట ఆర్డర్ పెట్టుకోండి, నాకు చేసే ఓపిక మాత్రం లేదు. ఆన్లైన్ లో బాగోదు అందుకే. వాన వచ్చిందంటే ఉడుకుడుగ్గా బజ్జీలు చేసి, దీనికి మాత్రం ఏం తక్కువలే. పనికి మాత్రం ఎప్పుడు హెల్ప్ చేయదు. నాకు బజ్జీ తినాలని ఉంది, ఎట్లా చెప్పేది? నోరు మూసుకొని ఉందాం. ఇది ఎవరితో మాట్లాడుతూ ఉందా? అబ్బాయితో మాట్లాడుతూ ఉందా? లేదు కొంపదీసి బాయ్ ఫ్రెండ్ ఏమైనా మాట్లాడుతూ ఉందా? కొంపదీసి ఆడ నీళ్ళు వదిలేసి వాడితో పరిగెత్తిపోయే ప్లాన్ లో ఉందా? కర్మ, రిలేటివ్స్ అంతా తెలిసిందంటే ఈ నా మర్యాద ఏమయ్యేది? జనాలు ఏమనుకుంటారు, ఎట్టా పెంచింది వాళ్ళ అమ్మ అనేసి. ఏం చేసేద్రబ్బా. ఆ రోజు ఆ డ్రెస్ తీసుకోవాల్సింది, ఎంత బాగుంది కదా. నా ప్లాన్స్ ఏం లేదు, ఇంకేం డోరేమోన్ చూడాలి. సింగిల్స్ కదా, ఆ సుష్మా ముందర మంచిగా పోస్ కొట్టచ్చు. ఆ రోజు ఎంత బిల్డప్ ఇచ్చింది. ఆయన ఎంత నవ్వుతోందంటే కన్ఫర్మ్ అబ్బాయే. కావ్య, కావ్య ఏమ్మా? ఎవరితో అంత నవ్వుకొని మాట్లాడుతుండవు? దీపాతో మాట్లాడుతూ ఉండా. దీపానా? సరే. ఇంకొక విషయం, డోర్ అస్సలు క్లోజ్ చేయొద్దు, ఓపెన్లోనే ఉండి. సరే అట్లే మాట్లాడు ఫ్రెండ్స్తో. ఈ ఇంట్లో అస్సలు ప్రైవసీ లేదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. నేనా? దీనికి ఏమైంది? ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండా. నేను లొడ అరుస్తూ ఉన్నానా? కావ్య, కావ్య ఎందుకు అరుస్తూ ఉండవు? బృందామా వస్తే డోర్ లాక్ తీసేసి మాట్లాడు. బాత్రూమ్ లో వచ్చి మాట్లాడుతూ ఉంటా. కావ్య మర్యాదగా బయట రా, లేదంటే నా దగ్గర 4 పడతాయి నీకు. టెస్ట్ వస్తుంది, కోపం వస్తుంది. ఇంచేపా ఎవరన్నా వాష్రూమ్ లో కూర్చొనేది? చూడు, మా పేరెంట్స్ కినిపించకూడదు అనేసి నేను బాల్కనీలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళతోనే ఉండు కదా, నేను ఎందుకో. కావ్య ఏడుస్తూ ఉండవా? ఎవరు ఏడుస్తుండారు? నేనా? లేదా. ఏయ్ ఏయ్ ఏమైంది? ఏమైంది? ఇంకే చెయ్యికాలు నొప్పేస్తాను, అందుకే ఎక్సర్సైజ్. ప్రాణాలు తీసేస్తావు. వదిలే. ఎవరిని వదిలే అంటా ఉండవు? దీపామా, నాది బృందాది గొడవ అయింది, దాన్ని సార్ట్ చేస్తాను. ఇప్పుడు చూస్తే గొడవలు ఆడే పనేనా మీకే? నా బతుక్కి నెమ్మదిగా అర్చుకొని కూడా అవుతాలే.